గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రోజు లేని రాష్ట్రంలో లాకప్ డెత్ గురించి స్పందిస్తారేమో అనుకుంటే మీ మేకప్ గురించి అలా ఎలా మాట్లాడతాడు? మహిళల కట్టు బొట్టు గురించి మాట్లాడకూడదంట. మాట్లాడకూడదు, తప్పే. తప్పే. స్పందించారు, బాగుంది. లాకప్ డెత్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ ఏమైనా పెట్టారా? ఏ రోజు లేని రాష్ట్రంలో ఈ లాకప్ డెత్ ఏంటి, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారని పెట్టారా? ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద ఆపకుండా 7 గంటలు దాడి చేస్తున్నారని ఖండించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారా? పెట్టలేదుగా. సోహెల్ అనేటటువంటి ఒక గంజాయి స్మగ్లర్ ఎలా తరలి వెళ్ళిపోయాడు? ఎలా తరలి వెళ్ళిపోయారు? మీరేమైనా శేఖర్ కమ్ముల సినిమాలో లీడర్లో లీడరా? కాదే. వకీల్ సాబ్ లో వకీలా? కాదే. భీమ్లా నాయక్ లో పోలీసా? కాదే. ఏ గెటప్ లేని పరిస్థితిలో ఈ రోజు ఒక రాజకీయ నాయకుడి గెటప్ లో మీరు స్పందించాల్సిన చోట ఎందుకు స్పందించట్లేదు? ఇది కదా అడగాల. లారీల్లో గంజాయిని పట్టుకున్నారంటన్నా. లారీల్లో ఎంత సరుకు, ఎన్ని రాష్ట్రాల యువత జీవితం నాశనం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలో అందులో అరకులో పండే పంట పట్టుకోండి అన్నా, పట్టుకోండి. అలాంటి పంట రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి అంటే ఏదో ఒక రోజు ప్రపంచ దేశాల్లో, భారతదేశంలో అందున ఆంధ్ర రాష్ట్రం హైలైటెడ్ అయిపోతుందేమో. తెలంగాణ వాళ్ళు చక్కగా దులిపేసుకున్నారు, చేతులు దులిపేసుకున్నారు. మాకు సంబంధం లేదు. ఆ పంట పండించి ఆ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలను చెడగొడుతుందంటూ మన ముఖాన ఊస్తున్నారు. తుడుచుకుందామా? ట్విట్టర్ లో పోస్ట్ పెడుతూ ఉన్నావా? దీని గురించి కూడా పెట్టన్నా. సోహెల్ తప్పించుకోవడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో పోలీస్ శాఖ అలర్ట్ గా ఉండండి. ఓహో, మీరు పోలీస్ శాఖ గురించి మాట్లాడకూడదేమో, మర్చిపోయాను. మందకృష్ణ మాదిగన్న మొన్న వచ్చి చెప్పినారు కదా, ఏదైనా ఉంటే గుట్టుగా చెవులో అన్న చెప్పండి, కేబినెట్ మీటింగ్ లో అన్న చెప్పండి, పబ్లిక్ మీటింగ్ లో చెప్పకూడదని నేను కూడా అంటున్నా. పబ్లిక్ మీటింగ్ లో వద్దు, పక్కకు పిలిచి హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి, తల్లి చూడు, మరి విజయవాడ పరిసర ప్రాంతాలు ఇలా జరగడం కరెక్ట్ కాదు, చూడండి ఒకసారి సోహెల్ని పట్టుకోండి, మీడియాలో బాగా వచ్చేస్తుంది. అందరూ మిమ్మల్ని ఎందుకు అడుగుతారంటే 21 స్ట్రైక్ రేట్ ఇచ్చింది మీకే, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మీరే. నన్ను నమ్మి ఓట్లేయండి. సెంట్రల్ చెవులు తిప్పుతాను. ఒక్క టికెట్ లేదు, అది కూడా వైసీపీ వాళ్ళు తీసేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించండి. అదేంటది, సెంట్రల్ తలలు ఉంచుతాను, మెడలు ఉంచుతానని మీరు కూడా చెప్పారు. భారీ డైలాగులు కాంగ్రెస్ కంటే గొప్పగా చెప్పినారు. ఈ రోజు సరే ఎడిపోతుందో లేదండి, పక్క దేశ సమగ్రత నాకు తెలియదులేండి. నా రాష్ట్రం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో సోహెల్ ఎలా తప్పించుకున్నాడో దయచేసి సమగ్ర విచారణ చేపించండి. అంత సరుకు ఎక్కడికి ఎగుమతి అవుతుంది మీకు తెలుసా? సరుకు ఎలా తగలబెడుతున్నారంటే చుట్టూ అంతా గంజాయి పెట్టి, లోపల గడ్డి పెట్టి సరుకు నిప్పంటిస్తున్నారు. ఎందుకంటే సరుకు పట్టుకోగానే కోర్టు ఇచ్చే డైరెక్షన్ ఏంటంటే తగలబెట్టేయండి అని, బయటకు దూరంగా తీసుకెళ్లి తగలబెట్టండి. ఎందుకంటే గంజాయి స్మెల్ కదా, మళ్ళా తగలబెట్టినా నిప్పు పెట్టిన స్మెల్ వస్తుందేమో కదా, దూరంగా తగలబెట్టండి అంటున్నారు. ఆ స్మెల్ పీల్చకూడదని. కానీ దూరంగా తగలబెట్టమంటే అక్కడ లోపల గెడ్డేసి తగలబెట్టి గంజాయిని మళ్ళీ రాష్ట్రాలు, లారీలు, ట్రక్కులు, ఆటోలు, బస్సులు తరలిచిస్తున్నారు. ఈ తరలింపుకు వాడేటటువంటి ఎవరంటే యువత. చక్కగా యువతకి ఉపాధి ఇస్తున్నారు. ఉపాధితో పాటు అంటే పని చేసినందుకు జీతం ఇస్తే బాగుండు, గంజాయి కూడా ఇస్తున్నారు. దానికి అలవాటు చేసిస్తున్నారు. అంటే పని చేసేవాడికి ఇవాళ రేపో అది తప్పు అని ఆగిపోతాడు. అదే గంజాయి అలవాటు ఉన్నవాడు డబ్బు కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే కొన్ని గ్రాముల గంజాయి పీల్చుకోవడం కోసమైనా సరే ఆ తప్పులు చేస్తూ యువతకి ఇటువంటి ఉపాధి కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. సో గంజాయి లైసెన్స్ లేకుండా ఈ మాదిరిగా జరగడాన్ని పూర్తిగా ఖండిస్తూ సోహెల్ ని తొందరగా పట్టుకోవాలని, సోహెల్ తప్పించుకోవడానికి కారణమైనటువంటి పట్టమట పోలీస్ స్టేషన్ మీద గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు చర్యలు తీసుకోవాలని, దయచేసి ఏ ప్రశ్న అడిగినా పవన్ కళ్యాణ్ లాగా నాకు తెలీదు, పవన్ కళ్యాణ్ గారి లాగా మళ్ళీ మర్యాద మనం ఎక్కడ తగ్గకూడదండి. పవన్ కళ్యాణ్ గారి లాగా నాకు తెలియదు, దాని గురించి అవగాహన లేదు, వాళ్ళలాగా నేను తీసుకురాలేను అని చెప్పకుండా మీరు కూడా మనకేం తెలుస్తుంది మీకు నాకు అని అనకండి అమ్మ. మీకు తెలుసు, మీకు తెలియకపోతే తెలుసుకోండి, రిపోర్టర్లకు తెలుసు. ఎందుకంటే మనకంటే 100 రెట్లు నాలెడ్జ్ గల్లోళ్ళు, వాళ్ళకి తెలుసు అది తప్పని. అలాగే చింతమనేని ప్రభాకర్ గారి మీద తెలుగుదేశం పార్టీని చర్యలు తీసుకోమనండి. ఒక హోంశాఖ మంత్రివర్యులుగా ఒక పోలీస్ శాఖతో న్యూసెన్స్ కేసు కట్టండి. అర్ధరాత్రి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని విధులను వాళ్ళని చేసుకునివ్వట్లేదు కాబట్టి ఐపీసీ సెక్షన్ 353 కూడా కట్టొచ్చు. మీరు ఒక న్యాయ నిపుణులను పక్కన పెట్టుకొని వాళ్ళ సలహా సూచనలు తీసుకొని మీరు పనిచేస్తే హోంశాఖలో కొత్తగా మీరు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏ ప్రశ్నకైనా ఒకటే సమాధానం, చక్కగా నవ్వడం, ఇలా మెడ తిప్పడం, అలా వాళ్ళు సమాధానం చెప్పడం బాలేదమ్మా. మీరు గవర్నమెంట్ స్కూల్ టీచరా లేకపోతే ఏదో టీచర్ కదా, మీరు డేసీ కూడా పాస్ అయినారు, మీకు కొంచెం అవగాహన ఉంటది. ఇలాంటి చదువుకున్న వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు కొత్త తీసుకురండి, ప్రణాళికలు తీసుకురండి, ప్రపంచనాలు తీసుకోండి, అద్భుతాలు చేయండి. అంతేగాని ఏ ప్రశ్నకైనా నో ఆన్సర్ అంటే అది కరెక్ట్ కాదేమోనని నా వాదన సార్.